మెంతుల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బరువు తగ్గుతారు. మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న మెంతులతో కర్రీ చేసేద్దామండి ఈరోజు. ఒంట్లో బాగాలేనప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నోటికి పులుపులుగా ఉండి తినబుద్ధి అవుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి హీట్ చేసుకుని ఆయిల్ వేసి 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకుని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వండి. దీంట్లోకి మసాలాలు ఏం అవసరం ఉండవండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా మగ్గిన తర్వాత 3 టమాటాలు ఇలా ముక్కలు కింద కోసుకుని వేసేసుకోండి. ఇవి బాగా మగ్గే వరకు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే మెంతులు మంచిగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. మెంతులు ఉడికిన తర్వాత పులుసు వేసేసుకోవడమే. చూసారా, చూపిస్తున్న విధంగా పులుసు వేసేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్